దిత్వా తుపాను సముద్రంలోనే తీవ్ర వాయుగుండంగా బలహీనపడినట్లు వాతావరణ అధికారులు తెలిపారు. తమిళనాడు దక్షిణ కోస్తా తీర సమీపంలో 30 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైందని వెల్లడించారు. రాగల 12 గంటల వాయుగుండంగా తీరానికి సమీపంలో బలహీనపడే అవకాశం ఉందని అంచనా వేశారు. రాగల 12 గంటల్లో కోస్తా జిల్లాలో చాలా చోట్ల ఓ మోస్తరు నుంచి భారీ వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. రాగల 3 గంటల్లో గంటకు 30 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. శ్రీకాకుళం, పార్వతీపురం, విజయనగరం, విశాఖ, అల్లూరి, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయి. దిత్వా తుపాను ప్రభావానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి ఆదిత్య పవన్ అడిగి తెలుసుకుందాం. ఆదిత్య పవన్, దిత్వా తుపాను ప్రభావంపై తాజా సమాచారం ఏంటి? దిత్వా తుఫాను తీవ్ర వాయుగుండంగా తమిళనాడు సమీపంలో తమిళనాడు పుదుచ్చేరి పరిసర ప్రాంతాల్లో తీరానికి 30 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. ఇది ఉత్తర దిశగా ప్రయాణం చేసి మరింత బలహీనపడుతుంది, వాయుగుండంగా మారుతుంది. వాయుగుండంగా మారిన తర్వాత కూడా దీని ప్రభావం దక్షిణ కోస్తా తమిళనాడు మీద కనిపించే అవకాశం ఉంది. ప్రస్తుతం దక్షిణ కోస్తా ప్రాంతంలో ఉన్నటువంటి నెల్లూరు, పొట్టి శ్రీరాములు, అలాగే తిరుపతి జిల్లాల మీద ప్రభావం కనిపిస్తోంది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు కొనసాగుతాయి. రాగల 3 గంటల్లో కూడా 1-2 చోట్ల భారీ వర్షాలు పడేటువంటి అవకాశం ఉందని విశాఖపట్నం వాతావరణ కేంద్రం స్పష్టం చేస్తోంది. మరోవైపు ఉత్తర కోస్తా ప్రాంతంలోని కోస్తాంధ్ర జిల్లాల్లో కూడా దీని ప్రభావం కనిపిస్తుంది. రాగల 3 గంటల్లో గంటకి 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి, చిత్తరామరాజు, అనకాపల్లి, కాకినాడ ఈ జిల్లాలలో గంటకు 30 కిలోమీటర్లు మించినటువంటి ఈదురుగాలులు కొనసాగుతాయి. అలాగే 1-2 చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని కూడా విశాఖపట్నం వాతావరణ కేంద్రం ప్రకటించింది. అయితే దిత్వా తుఫాను తీవ్ర వాయుగుండంగా మారింది. ఇది మరికొద్ది గంటల్లోనే వాయుగుండంగా మారుతుంది, తీరానికి సమీపంగా ప్రయాణం చేస్తుంది. ఈ ప్రయాణం కొనసాగిన సమయంలో క్లౌడ్ వాల్ అంటే దీనికి ఉన్నటువంటి క్షేత్ర విస్తీర్ణ చూసుకున్న ఈ క్లౌడ్ వాల్ అనేవి జిల్లాల మీద కొనసాగుతున్నాయి కాబట్టి, దక్షిణ కోస్తా జిల్లాల్లో కొనసాగుతున్నాయి కాబట్టి వాటి ప్రభావం కొనసాగుతుందని వాతావరణ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. మరో 12 గంటల పాటు ఈ ప్రభావం కొనసాగుతుంది. ఇప్పటికే ఉత్తర కోస్తా ప్రాంతంలో తేలికపాటి ఈదురుగాలులు ఉన్నాయి. మరోవైపు విశాఖ ఇతర ప్రాంతాల్లో కూడా తేలికపాటి జల్లులు పడుతున్నాయి. మరో 12 గంటల పాటు దిత్వా తుఫాను యొక్క ప్రభావం కొనసాగే అవకాశం ఉంది. ధన్యవాదాలు ఆదిత్య పవన్.